హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద డైనమిక్ గౌట్ ఎగ్జామ్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో వీక్లీ కరెంట్ అఫైర్స్లో భాగంగా నవంబర్ 11 నుంచి 17వ తారీఖు వరకు జరిగిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, వీటితో పాటు వాటికి రిలేటెడ్ జీకే మరియు ఎక్స్ట్రా కరెంట్ అఫైర్ కూడా ఈ వీడియోలో ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, వీడియో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పూర్తిగా చూడండి. ఫస్ట్ క్వశ్చన్: ఇటీవల సర్వే ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఎన్ని రకాల కులాలు ఉన్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, 243 కులాలు. వాటిలో బీసీలో ఎన్ని కులాలు ఉన్నాయి అంటే 134 బీసీలో, ఎస్సీలో 59, ఎస్టీలో 32, ఓసీలో మొత్తం 18 రకాల కులాలు ఉన్నట్లు ఇటీవల ప్రకటించడం జరిగింది. ఇటీవల కుల గణన జరిగింది కదా, వాటిలో భాగంగా ఇలా రావడం అనేది జరిగిందండి. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇవి కూడా మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్: 2024 మిస్ ఎర్త్ అందాల పోటీల్లో విజేతగా ఎవరు నిలిచారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, జెస్సికా లేన్. ఆస్ట్రేలియాకు చెందిన జెస్సికా లేన్ 2024 మిస్ ఎర్త్ అందాల పోటీలలో గెలిచారండి ఈమె. అయితే ఈ 2024 అందాల పోటీలు అనేది ఫిలిప్పీన్స్ దేశంలో ఈసారి నిర్వహించడం అనేది జరిగిందండి. అయితే 2024 జెస్సికా లేన్, 2023 డీటా జిరి, అల్బేనియాకు చెందిన డీటా జిరి ఈ కిరీటాన్ని ఈమెకు అందించడం అనేది జరిగింది. అయితే మన ఇండియా నుంచి పాల్గొన్నవారు గౌరీ గోతంకర్ అండి. ఈ ఈవెంట్లో మన ఇండియా నుంచి పాల్గొన్నారు. నెక్స్ట్ క్వశ్చన్: ఇండియా టుడే న్యూస్ ఛానల్ ప్రకారం దేశంలో శక్తివంతమైన నేత? ఆన్సర్ ఫస్ట్ ప్లేస్ వచ్చేసి నరేంద్ర మోదీ అండి. ఫస్ట్ ప్లేస్ మన ప్రధాని అయిన నరేంద్ర మోదీ గారు నిలిచారు. సెకండ్ ప్లేస్ మోహన్ భాగవత్. సెకండ్ ప్లేస్ వచ్చేసి మోహన్ భాగవత్ అండి. ఈయన ఆర్ఎస్ఎస్ నేత అయిన మోహన్ భాగవత్ సెకండ్ ప్లేస్లో నిలిచారు. హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు 3వ స్థానంలోనండి. లోక్సభ ప్రతిపక్ష నేత అయిన రాహుల్ గాంధీ గారు ఇక్కడ 4th ప్లేస్లో నిలవడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ మీ క్వశ్చన్ అండి, లోక్సభ ప్రతిపక్ష నేత వచ్చేసి రాహుల్ గాంధీ అండి. రాజ్యసభ ప్రతిపక్ష నేతగా ఎవరు ఉన్నారనేది మీరు కామెంట్ ద్వారా ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఫ్రెండ్స్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా. కామెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇండియా టుడే ప్రకారం దేశంలో శక్తివంతమైన ముఖ్యమంత్రిగా ఎవరు నిలిచారు? ఇది కూడా ఇండియా టుడే ప్రకారమేనండి. ఇండియాలో అతి శక్తివంతమైన ముఖ్యమంత్రి. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ శక్తివంతమైన ముఖ్యమంత్రుల జాబితాలో మొదటి స్థానంలో ఈయన నిలిచారండి. సెకండ్ ప్లేస్లో వచ్చేసి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు సెకండ్ ప్లేస్. యూపీ యొక్క ముఖ్యమంత్రి గారు థర్డ్ ప్లేస్లో నిలవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్: ఇండియాలో సీ విజిల్ 24 ఎక్సర్సైజ్ను ఎవరు నిర్వహించనున్నారు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, ఇండియన్ నేవీ ఈ సీ విజిల్ 24 అనే ఎక్సర్సైజ్ను నిర్వహిస్తుంది. అయితే ఈ ఎక్సర్సైజ్లో ఎవరెవరు పాల్గొంటారయ్యా అంటే ఇండియన్ ఆర్మీ మరియు ఇండియన్ నేవీ ఈ రెండు కలిసి ఈ సీ విజిల్ 24 అనే ఎక్సర్సైజ్ను నిర్వహిస్తుంది. ఎక్కడంటే సముద్ర తీర ప్రాంత రాష్ట్రాలు అంటే మనకు 9 సముద్ర తీర ప్రాంత రాష్ట్రాలు ఉన్నాయండి. అవి మరియు డామన్ డయ్యూ ప్రాంతంలో ఇవి నిర్వహిస్తారు. అయితే ఈ సీ విజిల్ అనే ఎక్సర్సైజ్ అండి ఈ సంవత్సరం జరుగుతున్న ఎడిషన్ వచ్చేసి 4వ ఎడిషన్ అండి. 2024లో జరగబోయే ఎడిషన్ 4వ ఎడిషన్. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతుందయ్యా అంటే 2024 నవంబర్ 20 మరియు 21 ఈ 2 తారీఖులలో ఈ సీ విజిల్ అనే ఎక్సర్సైజ్ నిర్వహించనున్నారు. అయితే దీని యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటయ్యా అంటే ఈ వ్యాయామం తీర ప్రాంత ఆస్తులను రక్షించడం మరియు స్థానిక కమ్యూనిటీలను రక్షించడానికి భాగస్వామ్యం చేయడానికి ఈ సీ విజిల్ అనే ఎక్సర్సైజ్ను నిర్వహిస్తారు. అయితే ఈ సీ విజిల్ ఎక్సర్సైజ్ ప్రారంభించిన సంవత్సరం కనుక అడిగితే అండి 2018లో ఈ సీ విజిల్ ఎక్సర్సైజ్ ప్రారంభించారు. వెరీ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఏమేమి మనం మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాలంటే చూడండి, వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ సీ విజిల్ 24లో ఎవరెవరు పాల్గొంటున్నారు? ఇండియన్ ఆర్మీ మరియు ఇండియన్ నేవీ. అయితే దీనిని నిర్వహించింది ఎవరు? ఇండియన్ నేవీ. ఓకే, ప్రజెంట్ జరుగుతున్న ఎడిషన్ వచ్చేసి 4వ ఎడిషన్.
మరియు దీని యొక్క ప్రారంభం 2018. ఎక్కడ జరిగింది? సముద్ర తీర రాష్ట్రాలు మరియు డామండయు ప్రాంతంలో. ఓకే, సముద్ర తీర రాష్ట్రాలు మరియు డామండయు ప్రాంతంలో. ఎప్పుడు? 2024 నవంబర్ 20 మరియు 21 తారీఖులలో. సో ఇవన్నీ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో మొన్న గ్రూప్ 3 ఎగ్జామ్ చూసాం కదా. సో ఇలా ప్రతి క్వశ్చన్ లాజికల్గా ఇవ్వడమైనా జరుగుతుందండి. సో ఒక క్వశ్చన్ గురించి కంప్లీట్ మ్యాటర్ మనం తెలుసుకునే ఉండాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. భారతదేశంలోని తూర్పు సెక్టార్లో నిర్వహించిన ట్రై సర్వీసెస్ సైనిక వ్యాయామం పేరేమిటి? వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ట్రై సర్వీసెస్ సైనిక వ్యాయామం పేరు. ఆన్సర్ ఆప్షన్ సి అండి, పూర్వీ ప్రహార్. అయితే ఈ ట్రై సర్వీసెస్ సైనిక వ్యాయామమైన ఈ పూర్వీ ప్రహార్ ఎక్సర్సైజ్లో పాల్గొన్నవారు ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ మరియు ఇండియన్ ఎయిర్ ఫోర్స్. సో ఈ 3 సైనిక వ్యాయామం కలిసి దీన్ని నిర్వహించాయండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాల్గొన్నవారు. ఓకే, అయితే ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగిందయ్యా అంటే 2024 నవంబర్ 10వ తారీఖు నుండి 18వ తారీఖు వరకు 10 రోజుల పాటు జరిగిందండి. ఎక్కడ? అరుణాచల్ ప్రదేశ్లో 2024 నవంబర్ 10వ తారీఖు నుండి 18వ తారీఖు వరకు 10 రోజుల పాటు జరిగింది. అయితే ఇక్కడ కొన్ని వెరీ ఇంపార్టెంట్ అండి. ఇండియన్ ఆర్మీ యొక్క చీఫ్ వచ్చేసి మనోజ్ పాండే, ఇండియన్ నేవీ యొక్క చీఫ్ వచ్చేసి అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క చీఫ్ వచ్చేసి మార్షల్ అమర్ప్రీత్ సింగ్. అయితే మిగిలిన ఆప్షన్ చూడండి ఫ్రెండ్స్. యుద్ధ అభ్యాస్ ఎవరెవరి మధ్య నిర్వహిస్తారయ్యా అంటే ఇండియా ప్లస్ యుఎస్ మధ్య ఈ యుద్ధ అభ్యాసం నడుస్తుందండి. సో 2024లో ఇది రాజస్థాన్లో జరిగింది. వెరీ ఇంపార్టెంట్ అండి, అందుకనే ఆప్షన్లో తీసుకోవడం జరిగింది. యుద్ధ అభ్యాస్ అనేది ఇండియా మరియు యుఎస్ మధ్య జరుగుతుంది. 2024లో రాజస్థాన్లో జరిగింది. దాని తర్వాత ఇది మలబార్ ఎక్సర్సైజ్ అండి. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. మలబార్ ఎక్సర్సైజ్ అనేది ఇండియా యుఎస్ ప్లస్ ఆస్ట్రేలియా ప్లస్ జపాన్. సో ఈ 4 దేశాల మధ్య ఈ మలబార్ ఎక్సర్సైజ్ జరుగుతుందండి. 2024లో ఇది విశాఖపట్నంలో జరుగుతుంది. విశాఖపట్నంలో ఇది జరిగిందండి 2024 అక్టోబర్లో. వెరీ ఇంపార్టెంట్ అండి. మలబార్ ఎక్సర్సైజ్ అనేది క్వాడ్ దేశాలు కలిసి చేసుకునే ఎక్సర్సైజ్. ఇది కూడా గుర్తుంచుకోవాలండి. మలబార్ ఎక్సర్సైజ్ను క్వాడ్ దేశాలు నిర్వహించుకుంటాయి. నెక్స్ట్ పూర్వీ ప్రహార్ ఇప్పుడు చెప్పుకున్నాం మనం. కాజ్ హింద్ అంటే ఇది ఇండియా ప్లస్ కజకిస్తాన్. రెండు కలిసి చేసుకుంటాయండి. సో 2024లో సెప్టెంబర్ 30 నుండి అక్టోబర్ 13వ తారీఖు వరకు ఇది ఉత్తరాఖండ్లో జరిగింది. సో ఈ 3 కూడా వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఈ 3 మన ఇండియాలో నిర్వహించడం వల్ల వెరీ ఇంపార్టెంట్. ఓకే, యుద్ధ అభ్యాస్ ఎక్కడ జరిగిందండి? రాజస్థాన్లో. మలబార్ ఎక్సర్సైజ్ విశాఖపట్నం. కాజ్ హింద్ వచ్చేసి ఉత్తరాఖండ్. సో ఈ 3 వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ కొంచెం చూద్దాం. లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిసైల్ ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఆన్సర్ డిఆర్డిఓ అండి. ఏమిటండి? లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిసైల్ ఇది. సో దీనిని డిఆర్డిఓ అభివృద్ధి చేసింది. డిఆర్డిఓ అంటే డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. దీని యొక్క స్థాపన 1958లో ఏర్పడింది. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. అయితే ప్రజెంట్ అధ్యక్షుడు వచ్చేసి డిఆర్డిఓ యొక్క చైర్మన్ సమీర్ వి కామత్. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. పాంజర్ క్షిపణి కొనుగోలు కోసం చూడండి, వెరీ ఇంపార్టెంట్ అండి. పాంజర్ క్షిపణి కొనుగోలు కోసం భారత్ ఏ దేశంతో ఒప్పందం చేసుకుంది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, రష్యా దేశంతో. అయితే దేశ వైమానిక రక్షణ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి భారత్ ఈ రష్యాతో ఈ ఒప్పందం అనేది చేసుకోవడం జరిగిందండి. అయితే రష్యా గురించి తెలుసుకుందాం కొన్ని ఇంపార్టెంట్ పాయింట్. రష్యా యొక్క రాజధాని మాస్కో అండి. కరెన్సీ రూబెల్. సో ఇటీవల ఎన్నికైన అధ్యక్షుడు వచ్చేసి వ్లాదిమిర్ పుతిన్. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇండియాలో మొదటి డిజిటల్ పాపులేషన్ క్లాక్ చూడండి ఫ్రెండ్స్. ఇండియాలో మొదటి డిజిటల్ పాపులేషన్ క్లాక్ ఎక్కడ
ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, కర్ణాటకలోని బెంగుళూరులో. అయితే బెంగుళూరులో దీనిని ఎక్కడ ప్రారంభించారయ్యా అంటే ఇన్స్టిట్యూట్ ఫర్ సోషల్ ఎకనామిక్ చేంజ్లో నవంబర్ 8వ తారీఖున దీనిని ప్రారంభించడం జరిగింది. అయితే ఈ క్లాక్ అనేది రియల్ టైం పాపులేషన్ను అప్డేట్ చేస్తుందండి. రియల్ టైం పాపులేషన్ను ఇది అప్డేట్ చేస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. రియల్ టైం పాపులేషన్ని అప్డేట్ చేస్తుంది. ఎలాగయ్యా అంటే కర్ణాటక యొక్క పాపులేషన్ అనేది 1 నిమిషం 10 సెకండ్లలో కర్ణాటక రాష్ట్రంలో పాపులేషన్ ఎంత పెరుగుతుందనేది ఇది అప్డేట్ చేస్తుంది. అయితే ఇండియా యొక్క పాపులేషన్ అనేది ప్రతి 2 సెకండ్లకు ఒకసారి అప్డేట్ అనేది చేస్తుందండి. సో ఇక్కడ మనం చూడొచ్చండి, ఈ రెడ్ కలర్లో ఉన్నది ఇండియా యొక్క పాపులేషన్, గ్రీన్ కలర్లో ఉన్నది కర్ణాటక యొక్క పాపులేషన్. సో ప్రతిదీ అప్డేట్ అవుతూ ఉంటుంది. ఓకేనా? కర్ణాటకది 1 నిమిషం 10 సెకండ్లలో, మన ఇండియాది 2 సెకండ్లలో అప్డేట్ అవుతూ ఉంటుంది. అయితే దీనిని ప్రారంభించిన వారు ఎవరయ్యా అంటే కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ద్వారా దీనిని ప్రారంభించడం అనేది జరిగింది. కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రి వచ్చేసి జేపీ నడ్డా గారు. సో ఇది కూడా మనం గుర్తుంచుకోవాలండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్ని రౌండప్ చేసుకొని ఒక క్వశ్చన్ని మనం ఆపరేషన్ చేసి చూడాలి. నెక్స్ట్ క్వశ్చన్, 2024 అంతరిక్ష అభ్యాస్ అనేది డిఫెన్స్ ఎక్సర్సైజ్ను ఏ ఏజెన్సీ నిర్వహించింది? చూడండి ఫ్రెండ్స్, 2024లో ఇటీవల అంతరిక్ష అభ్యాస్ అనేది జరిగింది. అయితే ఈ డిఫెన్స్ ఎక్సర్సైజ్ను ఎవరు నిర్వహించారు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, డిఎస్ఏ అంటే డిఫెన్స్ స్పేస్ ఏజెన్సీ. డిఎస్ఏ అంటే డిఫెన్స్ స్పేస్ ఏజెన్సీ ఈ అంతరిక్ష అభ్యాసను నిర్వహించిందండి. అయితే దీనిని ఎందుకు నిర్వహించిందయ్యా అంటే రోదసిలో మన ఉపగ్రహాలకు పొంచి ఉన్న ముప్పును ఎదుర్కోవడానికి ముందు జాగ్రత్తగా ఈ అంతరిక్ష అభ్యాసను న్యూఢిల్లీలో నిర్వహించింది. ఎక్కడండి? న్యూఢిల్లీలో ఈ డిఎస్ఏ నిర్వహించింది. అయితే ఈ విన్యాసాల్లో పాల్గొన్నవారు త్రివిధ దళాలు అంటే ఆర్మీ, నేవీ మరియు ఎయిర్ ఫోర్స్, రక్షణ సైబర్ సంస్థ, రక్షణ నిఘా సంస్థ, ఇస్రో, డిఆర్డిఓ ప్రతినిధులు. సో వీళ్ళందరూ దీంట్లో పాల్గొనడం జరిగింది. సో మళ్ళొకసారి చెప్తున్నా వినండి. త్రివిధ దళాలు, రక్షణ సైబర్ సంస్థ, రక్షణ నిఘా సంస్థ, ఇస్రో మరియు డిఆర్డిఓ. సో దీంట్లో వీళ్ళందరూ పాల్గొన్నారు. అయితే ఈ డిఎస్ఏ ఎవరి ఆధ్వర్యంలో పనిచేస్తుందయ్యా అంటే ఇది ఇస్రో అండర్లో పనిచేస్తుంది. ఇది కూడా మనం గుర్తుంచుకోవాలండి. ఇది ఇస్రో అండర్లో పనిచేస్తుంది. దీని యొక్క నిర్మాణం వచ్చేసి 2018లో దీనిని స్థాపించారు. అయితే ప్రజెంట్ ఇస్రో యొక్క చైర్మన్ ఎవరండి? సోమనాథ్ గారు ఇస్రో యొక్క చైర్మన్. డిఆర్డిఓ యొక్క చైర్మన్ వచ్చేసి సమీర్ వి కామత్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో మొట్టమొదటి కార్బన్ డైఆక్సైడ్ టు మిథనాల్ ప్లాంట్ ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, మధ్యప్రదేశ్లోని వింధ్యాచల్ ప్రాంతంలో కార్బన్ డైఆక్సైడ్ నుంచి మిథనాల్ను మార్చే ప్లాంట్ను ఏర్పాటు చేశారు. అయితే దీనిని ఏర్పాటు చేసిన వారు ఎవరయ్యా అంటే వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, దీనిని ఏర్పాటు చేసిన వారు ఎన్టీపీసీ అంటే నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్. అయితే దీనిని ఏర్పాటు చేయడానికి గల ముఖ్య లక్ష్యం ఏమిటయ్యా అంటే కార్బన్ ఉద్గారాలను తగ్గించడం మరియు ద్రవ మిథనాల్ ఉత్పత్తి చేయడం ద్వారా ఇండియాకు తక్కువ కార్బన్ ఆర్థిక వ్యవస్థగా మార్చడం. అయితే ఎన్టీపీసీ గురించి తెలుసుకుంటే దీని యొక్క స్థాపన 1975లో జరిగిందండి. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ప్రధాన కార్యాలయం ఉంటుంది. అయితే ఎన్టీపీసీ యొక్క చైర్మన్ వచ్చేసి గురుదీప్ సింగ్, ఎన్టీపీసీ యొక్క చైర్మన్. వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్, బిమ్స్టెక్ ఎనర్జీ సెంటర్ ఇండియాలో ఏ నగరంలో ఏర్పాటు చేయనున్నారు? వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. బిమ్స్టెక్ యొక్క ఎనర్జీ సెంటర్ను మన ఇండియాలో ఏర్పాటు చేయనున్నారండి. సో అది ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారయ్యా అంటే బెంగళూరులో ఈ బిమ్స్టెక్ ఎనర్జీ సెంటర్ను ఏర్పాటు చేయనున్నారు. అయితే బిమ్స్టెక్ సభ్య దేశాల మధ్య ఇంధన సహకారాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో కర్ణాటకలోని ఈ బెంగళూరులో ఈ ఎనర్జీ సెంటర్ను ఏర్పాటు చేయనున్నారు. అయితే ఇక్కడ ఏర్పాటు చేస్తున్నట్లు ఎప్పుడు ప్రకటించారయ్యా అంటే సో ఈ బిమ్స్టెక్ యొక్క వార్షిక సమావేశం వచ్చేసి మన ఇండియాలోనే జరిగిందండి. ఇండియాలోని న్యూఢిల్లీలో ఈసారి సమావేశం జరిగింది. ఎప్పుడు?
6వ తారీఖు నుండి 8వ తారీఖు వరకు మన ఇండియాలోనే జరిగింది. సో ఆ సమావేశంలో దీని గురించి చర్చలు జరిపి ఇక్కడ ఈ బిమ్స్టెక్ ఎనర్జీ సెంటర్ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఈ బిమ్స్టెక్ యొక్క ఫుల్ ఫామ్ తెలుసుకుంటే బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్. అయితే దీంట్లో సభ్యదేశాలు మొత్తం 7 సభ్యదేశాలు ఉంటాయి. అవి బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, మయన్మార్, శ్రీలంక మరియు థాయిలాండ్, నేపాల్. ఈ 7 సభ్యదేశాలు ఉంటాయండి. మరొకసారి చూడండి ఫ్రెండ్స్, బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, మయన్మార్, శ్రీలంక, థాయిలాండ్ మరియు నేపాల్. ఇవి 7 దీని యొక్క సభ్యదేశాలు. అయితే బిమ్స్టెక్ యొక్క స్థాపన గురించి తెలుసుకుందామండి. దీని యొక్క స్థాపన వచ్చేసి 1997లో జరిగింది. దీని యొక్క స్థాపన 1997లో జరిగింది. ప్రధాన కార్యాలయం బంగ్లాదేశ్లోని ఢాకాలో ఉంటుంది. సో ఇవన్నీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఇవన్నీ మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగాలో భాగంగా గాయపడిన గంగా డాల్ఫిన్ రక్షణ కోసం ఏమిటి ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, డాల్ఫిన్ అంబులెన్స్. నెక్స్ట్ క్వశ్చన్, నో యువర్ మెడిసిన్ యాప్ను ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, క్రీడా మంత్రిత్వ శాఖ దీనిని ప్రారంభించింది. అయితే క్రీడా శాఖ మంత్రి అయిన మన్సుఖ్ మాండవియా క్రీడలలో డోపింగ్కు వ్యతిరేకంగా పోరాటాన్ని బలోపేతం చేయడం కోసం నో యువర్ మెడిసిన్ యాప్ను ప్రారంభించడం అనేది జరిగిందండి. అయితే దీని యొక్క ఉపయోగం ఏమిటయ్యా అంటే, ప్రపంచ డోపింగ్ నిరోధక ఏజెన్సీ అయిన వాడాచే నిషేధించబడిన మెడిసిన్ లేదా దాని ఏవైనా పదార్థాలు కలిగి ఉన్నాయి అనే విషయాన్ని సులభంగా తెలుసుకోవడానికి సో ఈ నో యువర్ యాప్ అనేది క్లియర్గా ఉపయోగపడుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, 5 ఎకరాల కంటే ఎక్కువ విస్తీర్ణం ఉన్న రైతుల పొలంలో పొట్టును కాలిస్తే ఎంత జరిమానా ఉంటుందని ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, 30,000 రూపాయలు. అయితే ఇటీవల ఢిల్లీ మరియు పొరుగు ప్రాంతాల్లో గాలి నాణ్యత అధ్వానంగా ఉన్న నేపథ్యంలో పర్యావరణం మరియు అటవీ మంత్రిత్వ శాఖ, వెరీ ఇంపార్టెంట్ అండి, పర్యావరణం మరియు అటవీ మంత్రిత్వ శాఖ గాలి నాణ్యత నిర్వహణ నిబంధనను నవీకరించి పొట్టును కాలిస్తే విధించే జరిమానా మొత్తాన్ని పెంచడం అనేది జరిగిందండి. సో దాంట్లో 2 ఎకరాల కంటే ఎక్కువ కాలిస్తే 5,000 రూపాయలండి. 2 నుంచి 5 ఎకరాల వరకు చూస్తే మొత్తం 10,000 రూపాయలు జరిమానా విస్తారు. 5 ఎకరాల కంటే ఎక్కువ కాలిస్తే 30,000 రూపాయలు జరిమానా విధిస్తారు. అయితే ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాలండి, 5 ఎకరాలకు 30,000 ప్లస్ 5 ఎకరాలు ఉంటే ఇంకో 30,000. సో ఇలా పెరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, రాజా శంకర్ షా రఘునాథ్ షా ఫ్రీడమ్ ఫైటర్స్ మ్యూజియం ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, మధ్యప్రదేశ్లో. భారత ప్రధాని అయిన నరేంద్ర మోదీ గారు ఈ మ్యూజియంని వర్చువల్గా ప్రారంభించడం అనేది జరిగింది. ఎవరు ప్రారంభించారండి? ప్రధాని నరేంద్ర మోదీ గారు. ఏ విధంగా? వర్చువల్గా అంటే కంప్యూటర్లో వీడియో కాలింగ్ ద్వారా దీనిని ప్రారంభించడం అనేది జరిగింది. అయితే మధ్యప్రదేశ్ గురించి తెలుసుకుంటే మధ్యప్రదేశ్ యొక్క రాజధాని భోపాల్. సో భోపాల్ గ్యాస్ సంఘటన తెలుసు కదండి, 1894. సో ఇక్కడ గ్యాస్ వచ్చేసి మిథైల్ ఐసోసైనైడ్. ఓకే, ఇది కూడా మనం గుర్తుంచుకుందాం. దాని తర్వాత మధ్యప్రదేశ్ యొక్క ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, గవర్నర్ వచ్చేసి మంగుభాయ్ పటేల్. నెక్స్ట్ క్వశ్చన్, ఆసియాలోనే అతిపెద్ద ఓపెన్ అవుట్ ట్రేడ్ ఫెయిర్, చూడండి, ఓపెన్ అవుట్ ట్రేడ్ ఫెయిర్ బలి జాత్ర ఈ రాష్ట్రంలో ప్రారంభమైంది. సో ఇది ఆసియాలోనే అతి పెద్దదండి, వెరీ ఇంపార్టెంట్ దానివల్ల. ఆన్సర్ ఆప్షన్ డి, ఒడిశా రాష్ట్రంలో. అయితే ఈ సంవత్సరం ఈ జాతర కార్తీక పౌర్ణమి రోజున ప్రారంభమై నవంబర్ 22వ తారీఖు వరకు జరుగుతుంది. ఎక్కడండి? ఒడిశా రాష్ట్రంలో. నెక్స్ట్ క్వశ్చన్, పినాక గైడెడ్ వెపన్ సిస్టమ్ విమాన ట్రయల్స్ను విజయవంతంగా పూర్తి చేసిన రక్షణ సంస్థ ఏమిటి? చూడండి, పినాక గైడెడ్ వెపన్ సిస్టమ్ ఇది. దీనిని ట్రయల్స్ చేయడం జరిగిందండి, కానీ దీనిని ట్రయల్స్ చేసిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, డిఆర్డిఓ. ఇందాక మనం చెప్పుకున్నాం, డిఆర్డిఓ యొక్క స్థాపన 1958, ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ, చైర్మన్ సమీర్ వి కామత్. నెక్స్ట్ క్వశ్చన్, భారత్కు చెందిన పినాక మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచర్ను కొనుగోలు చేయడానికి ఏ దేశం
ఆసక్తి చూపిస్తుంది. సో వెరీ ఇంపార్టెంట్ అండి. సో దీనిని 2 దేశాల పేర్లు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి వస్తుంది. సో ప్రెజెంట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి. కొనుగోలు చేయడానికి ప్రెజెంట్ సిద్ధంగా ఉంది. అయితే ప్రెజెంట్ కొనుగోలు చేసింది ఆర్మేనియా దేశం. ఓకే, ఈ పినాకా మల్టీ బ్యారల్ రాకెట్ లాంచర్ను కొనుగోలు చేసిన దేశం వచ్చేసి ఆర్మేనియా దేశం అండి. ఫ్రాన్స్ దేశం కూడా దీనిని కొనుగోలు చేయాలని ఆలోచిస్తుందన్నమాట. అయితే దీనిని అభివృద్ధి చేసిన వారు ఎవరు? డిఆర్డిఓ దీనిని అభివృద్ధి చేసిందండి. అయితే ఈ పినాకా మల్టీ బ్యారల్ రాకెట్ లాంచర్ అనేది 75 కిలోమీటర్ల దూరాన్ని ఖచ్చిత లక్ష్యాలను ఛేదిస్తుంది. వెరీ ఇంపార్టెంట్ అండి. దీని యొక్క డిస్టెన్స్ 75 కిలోమీటర్లు ఖచ్చితంగా ఛేదిస్తుంది అనమాట. అయితే ఈ పినాకా రాకెట్ లాంచర్ని దేనితో పోలుస్తారయ్యా అంటే యుఎస్ తయారు చేసిన హిమర్స్ లాంచర్తో దీనిని సమానంగా పేర్కొంటారు. నెక్స్ట్ క్వశ్చన్, 2024 నవంబర్లో ప్రధాని మోదీ ఏ దేశాల్లో పర్యటించారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి. పైబన్నే దేశాలలో ఇక్కడ పర్యటించడం అనేది జరిగింది. అంటే నైజీరియా, బ్రెజిల్, గయానా. అయితే నైజీరియాలో ఆ దేశ అధ్యక్షుడైన బోలో అబ్కా, చూడండి ఆ దేశ అధ్యక్షుడు బోలో ఆబ్కా ఆహ్వానం మేరకు ఈ నవంబర్ 16 మరియు 17 తారీఖులలో ఈ నైజీరియా దేశంలో పర్యటించడం అనేది జరిగింది. అయితే దాని తర్వాత బ్రెజిల్లోని రియో డి జెనీరోలో 18 మరియు 19 తారీఖులలో G20 సమావేశం ఇక్కడ జరుగుతుంది. సో దీంట్లో పాల్గొన్నారు ఆయన. దాని తర్వాత గయానా దేశంలో వచ్చేసి 19 నుండి 21వ తేదీలలో ఈ గయానా దేశంలో పర్యటించారు. సో ఇవన్నీ కూడా వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, సంచలనమైన తీర్పు అండి, వెరీ ఇంపార్టెంట్. మైనర్ భార్యతో శృంగారం చేయడం అత్యాచారమే అని ఏ హైకోర్టు ఇటీవల తీర్పునిచ్చింది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, బాంబే హైకోర్టు. ఇక్కడ మైనర్ అంటే 18 సంవత్సరాల లోపు అమ్మాయిని మైనర్గా పరిగణిస్తారు, 21 సంవత్సరాల లోపు అబ్బాయిని మైనర్గా పరిగణిస్తారు. సో ఇవన్నీ 2 వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకే, అయితే ఎవరైతే భర్త ఇలాగ చేస్తారో వాళ్ళకి చట్టపరమైన రక్షణ అనేది ఏది ఉండదని ఇక్కడ కోర్టు క్లియర్గా తీర్పునివ్వడం అనేది జరిగింది. సో ఈ విధంగా పాల్పడితే వాళ్లకు 10 సంవత్సరాల జైలు శిక్ష కూడా విధిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, 2025 QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్లో ఆసియాలో టాప్ 50 భారతీయ విశ్వవిద్యాలయాలు ఏవి ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ డి అండి, ఏ మరియు బి. అంటే ఐఐటి ఢిల్లీ మరియు ఐఐటి బాంబే. అయితే దీంట్లో ఐఐటి ఢిల్లీ యొక్క ర్యాంక్ వచ్చేసి 46, ఐఐటి బాంబే యొక్క ర్యాంక్ వచ్చేసి 48. అయితే ఈ 2 యూనివర్సిటీల ర్యాంకింగ్లు ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే, సో ఇప్పటిదాకా మనం చెప్పుకున్నాం ఆసియా యొక్క ర్యాంకులు ఇవి. అయితే ఇదే యూనివర్సిటీ ప్రపంచ ర్యాంకులు చూసుకుంటే 149వ ర్యాంక్ అండి ఐఐటి బాంబే. ఓకే, 149వ ర్యాంకు ఐఐటి బాంబే. ఐఐటి ఢిల్లీ వచ్చేసి 197వ ర్యాంకు. ఓకే, 197 ఐఐటి ఢిల్లీ, 149 ఐఐటి బాంబే. అయితే ఈ QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్లో ఆసియాలో టాప్ యూనివర్సిటీ చూసుకుంటే, చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ 2 గుర్తుంచుకోవాలండి. ఆసియాలో టాప్ యూనివర్సిటీ వచ్చేసి పేకింగ్ యూనివర్సిటీ అండి. ఇది చైనాకు సంబంధించింది. సో చైనాకు సంబంధించింది పేకింగ్ యూనివర్సిటీ ఆసియాలో నెంబర్ 1 యూనివర్సిటీ. అయితే ప్రపంచంలో నెంబర్ 1 యూనివర్సిటీ చూసుకుంటే, ప్రపంచంలో నెంబర్ 1 యూనివర్సిటీ మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండి ప్రపంచంలో మొదటి స్థానం. ఆసియాలో మొదటి స్థానం పేకింగ్ యూనివర్సిటీ. మన ఇండియాలో మొదటి స్థానం వచ్చేసి ఐఐటి ఢిల్లీ మొదటి స్థానం, సెకండ్ ఐఐటి బాంబే. ఇవన్నీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ ఫెడరేషన్ 2022 నివేదిక ప్రకారం రోడ్డు ప్రమాదాల్లో అత్యధిక మంది ఏ దేశంలో మరణించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, మన ఇండియాలో. అయితే ఈ 2022 నివేదిక ప్రకారం మన ఇండియాలో 1,31,714 మంది మరణించినట్లు ఈ అంతర్జాతీయ రోడ్డు ఫెడరేషన్ ఈ నివేదికలో తెలిపింది. అయితే రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా ఉన్న దేశం వచ్చేసి అమెరికా. ఓకే,
రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా ఉన్న దేశం అమెరికా. అంటే ఇంజ్యూర్ అయిన వారి పరంగా అమెరికా మొదటి స్థానంలో ఉంది. చనిపోయిన వారి పరంగా భారత్ మొదటి స్థానం. చనిపోయిన వారిలో సెకండ్ ప్లేస్ చైనా. నెక్స్ట్ క్వశ్చన్. ఫార్చ్యూన్ మొదటి 100 మంది అత్యంత శక్తివంతమైన వ్యాపారవేత్తల జాబితాలో ఉన్న భారతీయులు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ముఖేష్ అంబానీ. అయితే ఈ ప్రపంచవ్యాప్తంగా ముఖేష్ అంబానీ యొక్క ర్యాంకు చూసుకుంటే 12వ స్థానంలో నిలిచారండి. మొదటి స్థానంలో నిలుచున్న వారు ఎవరా? ఎలన్ మస్క్ గారు మొదటి స్థానంలో నిలిచారండి. టెస్లా మరియు స్పేస్ ఎక్స్ యొక్క వ్యవస్థాపకుడు మరియు CEO అయిన ఎలన్ మస్క్ మొదటి స్థానంలో నిలిచారు ప్రపంచవ్యాప్తంగా. మన ఇండియా నుంచి మొదటి స్థానం ముఖేష్ అంబానీ. నెక్స్ట్ క్వశ్చన్. 2024 వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్లో చూడండి ఫ్రెండ్స్, వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్లో 2023లో పేటెంట్లను ఫైలింగ్లో చూడండి, పేటెంట్ల ఫైలింగ్లో ఇండియా ర్యాంక్ ఎంత? ఆన్సర్ ఆప్షన్ డి అండి, 6వ ర్యాంకు. అయితే దీంట్లో అతి ఎక్కువగా పేటెంట్లు పొందిన దేశం వచ్చేసి చైనా దేశం. మన ఇండియా స్థానం 6వ స్థానం. అయితే చైనా 1.64 మిలియన్ల పేటెంట్లు దాఖలు చేయడం అనేది జరిగింది. అయితే దీంట్లో మన ఇండియా వచ్చేసి 64,480 పేటెంట్లు పొందింది. అయితే యుఎస్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ విడుదల చేసిన 2024 గ్లోబల్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్లో 2024 గ్లోబల్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్లో మన ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి మొత్తం 55 దేశాల్లో మన ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి 42వ ర్యాంకు. వచ్చిన మొత్తం స్కోర్ 38.64. 55 దేశాల్లో మన ఇండియా 42వ ర్యాంకులో నిలిచింది 38.64 స్కోర్తో. ఓకే, గ్లోబల్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్లో మొదటి స్థానంలో ఉన్న దేశం యుఎస్ ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్ యూకే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 2024 బూకర్ ప్రైజ్ను ఎవరు గెలుచుకున్నారు? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, సమంతా హార్వే. బ్రిటన్కు చెందిన సమంతా హార్వే 2024 బూకర్ ప్రైజ్ను గెలుచుకోవడం అనేది జరిగింది. ఈమె యొక్క నవల వచ్చేసి ఆర్బిటల్. ఈమె యొక్క నవల వచ్చేసి ఆర్బిటల్. ఓకే, ఆర్బిటల్ ఈమె యొక్క నవల. సో ఈ నవలకు ఈమెకు ఈ అవార్డు రావడం జరిగింది. అయితే 2024 వచ్చేసి సమంతా హార్వే అండి. 2023 వచ్చేసి పాల్ లించ్ గారు. 2023 పాల్ లించ్. 2022 షెహాన్ కరుణ తిలక. అయితే మన ఇండియా నుంచి బూకర్ ప్రైజ్ గెలుచుకున్నవారు మొదటివారు అరుంధతి రాయ్ అండి. ఈమె యొక్క నవల వచ్చేసి ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్కు ఈ బూకర్ ప్రైజ్ అనేది వచ్చింది. అయితే బూకర్ ప్రైజ్ గురించి తెలుసుకుంటే మొత్తం బూకర్ ప్రైజ్ యొక్క స్థాపన 1968లో జరిగింది. ఇది ఓన్లీ సాహిత్య రంగంలో మాత్రమే ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే బూకర్ ప్రైజ్ వేరు, ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్ అనేది వేరు. బూకర్ ప్రైజ్ 1969లో ఏర్పడిందండి. ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్ అనేది 2004వ సంవత్సరంలో ఏర్పడింది. అయితే అంతర్జాతీయ బూకర్ ప్రైజ్ గెలిచిన ఏకైక భారతీయురాలు గీతాంజలి శ్రీ. ఈమె యొక్క నవల టోమ్ ఆఫ్ శాండ్ కోసం ఈ ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్ను గీతాంజలి శ్రీ గారు గెలుచుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్. డొమినికన్ దేశం యొక్క అత్యున్నత పురస్కారం డొమినికా అవార్డ్ ఆఫ్ ఆనర్ కింది ఏ నాయకులకు ప్రదానం చేస్తుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, నరేంద్ర మోదీ గారు ఇవ్వనున్నారు. ఎందుకయ్యా అంటే కోవిడ్-19 సమయంలో భారతదేశం మరియు డొమినికా మధ్య సంబంధాలను బలోపేతం చేయడంలో మోదీ గారు చేసిన కృషికి గాను ఈ అవార్డును ఇస్తున్నారు. సో మరొకసారి చూడండి ఫ్రెండ్స్, ఈ అవార్డు పేరు డొమినికా అవార్డ్ ఆఫ్ ది ఆనర్. అయితే ఈ డొమినికా దేశం గురించి తెలుసుకుంటే డొమినికా దేశం యొక్క కరెన్సీ వచ్చేసి డొమినికన్ పేసో. రాజధాని రోసో రాజధాని. అధ్యక్షుడు వచ్చేసి సిల్వాని బర్టన్. నెక్స్ట్ క్వశ్చన్. 2024 సామాప అవార్డు ఎవరికి ప్రకటించారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, పైవన్నీ. అంటే వీళ్ళందరికీ ప్రకటించడం అనేది జరిగింది. వాళ్ళు నిత్యానంద్ హల్దీపూర్, శశి వ్యాస్, కమలిని దత్, హరీష్ తివారీ మరియు బషీఫ్ అరీ. సో వీళ్ళందరికీ ఈ అవార్డును ప్రకటించారు.
అయితే ఈ అవార్డు ఎందుకు ఇస్తారయ్యా అంటే భారతదేశ కళ మరియు సంస్కృతికి కృషి చేసిన సంగీత విద్వాంసులు మరియు వ్యక్తులకు ఈ సామాప అవార్డు అనేది ప్రతి సంవత్సరం ఇస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, 2024 FIH మేల్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, హర్మన్ ప్రీత్ సింగ్. సో ఈయన యొక్క ఫోటో ఇది. అయితే ఈ FIH అనేది ఒక 4-5 అవార్డులు ఇవ్వడం జరుగుతుందండి. ఇక్కడ ఒకటి ప్లేయర్ ఆఫ్ ది ఇయర్, రెండోది గోల్ కీపర్ ఆఫ్ ది ఇయర్, మూడోది రైజింగ్ స్టార్ ఆఫ్ ది ఇయర్, నాలుగోది కోచ్ ఆఫ్ ది ఇయర్, ఐదోది వచ్చేసి అంపైర్ ఆఫ్ ది ఇయర్. సో 5 అవార్డులు ఇస్తారండి వేరు వేరు విభాగాల్లో. అయితే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ వచ్చేసి పురుషుల విభాగంలో హర్మన్ ప్రీత్ సింగ్, మహిళల విభాగంలో ఇబ్జీ జాన్సెన్, నెదర్లాండ్స్కు చెందినవారు. అయితే ఈ గోల్ కీపర్ ఆఫ్ ది ఇయర్ వచ్చేసి పిఆర్ శ్రీజేష్ గారు, మన ఇండియన్ అయిన పిఆర్ శ్రీజేష్ గోల్ కీపర్ ఆఫ్ ది ఇయర్గా నిలిచారు. ఇది పురుషుల విభాగంలో. మహిళల విభాగంలో చూసుకుంటే ఏ జియావో, ఈమె చైనా దేశానికి చెందినవారు, గోల్ కీపర్ ఆఫ్ ది ఇయర్గా నిలిచారు. నెక్స్ట్ రైజింగ్ స్టార్ ఆఫ్ ది ఇయర్ వచ్చేసి పురుషుల విభాగంలో సుషాన్ ఖాన్, పాకిస్తాన్కు చెందిన సుషాన్ ఖాన్ నిలిచారు. మహిళల విభాగంలో జో డియాజ్, అర్జెంటీనాకు చెందినవారు. కోచ్ ఆఫ్ ది ఇయర్ వచ్చేసి పురుషుల విభాగంలో జెరోఎన్ డెల్మీ, నెదర్లాండ్కు చెందినవారు జెరోఎన్ డెల్మీ. మహిళల విభాగంలో ఆలిసన్ అన్నర్, చైనాకు దేశానికి చెందినవారు. ఎంపైర్ ఆఫ్ ది ఇయర్ చూసుకుంటే పురుషుల విభాగంలో స్టీవ్ రోజర్స్, ఆస్ట్రేలియాకు చెందినవారు. మహిళల విభాగంలో సారా విల్సన్, స్కాట్లాండ్ దేశానికి చెందినవారు. సో ఇవన్నీ మనకు పీడిఎఫ్ ద్వారా ఇస్తాను. సో అక్కడ చూసుకోండి ఫ్రెండ్స్, చాలా ఎక్కువ పేర్లు ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోనే మొట్టమొదటి హై ఆల్టిట్యూడ్ పారా స్పోర్ట్స్ సెంటర్ను ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? చూడండి ఫ్రెండ్స్, హై ఆల్టిట్యూడ్ పారా స్పోర్ట్స్ సెంటర్. ఆన్సర్ ఆప్షన్ ఏ, లేహ్లో. నెక్స్ట్ క్వశ్చన్, IBSF ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్షిప్ 150 ఆఫ్ ఫార్మాట్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? సో ఫోటో మన ఇండియన్ అండి, పంకజ్ అద్వానీ గారు దీనిని గెలుచుకోవడం అనేది జరిగింది. అయితే ఈ IBSF ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్షిప్ అనేది ఎక్కడ జరిగిందయ్యా అంటే ఖతర్ దేశంలో జరిగింది. ఇది జరిగింది. అయితే ఇక్కడ గెలిచిన దానితో కలిసి ఇక్కడ గెలిచిన దాంతో కలిపి ఈ పంకజ్ అద్వానీ గారిది మొత్తం 28 టైటిళ్ళు. ఈయన ఈ టైటిల్ని వరుసగా 7 సార్లు ఈ ప్రపంచ బిలియర్డ్ ఛాంపియన్గా నిలిచారు. నెక్స్ట్ క్వశ్చన్, 2024 పారాగ్లైడింగ్ ప్రపంచ కప్లో పురుషుల విభాగంలో ఎవరు గెలిచారు? చూడండి, పారాగ్లైడింగ్ ప్రపంచ కప్. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఆస్టిన్ కాక్స్. అయితే ఈ పారాగ్లైడింగ్ ప్రపంచ కప్ ఇంపార్టెంట్ దేనికయ్యా అంటే ఇది ప్రజెంట్ మన ఇండియాలో జరిగిందండి. ఇండియాలోని హిమాచల్లో జరిగింది. అయితే పురుషుల విభాగంలో విజేత ఆస్టిన్ కాక్స్ కాగా మహిళల విభాగంలో విజేత వచ్చేసి జోవన్నా కోకోట్. నెక్స్ట్ క్వశ్చన్, 2024 సీనియర్ నేషనల్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరుగుతుంది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, ఆన్సర్ ఆప్షన్ ఏ ఫ్రెండ్స్, కర్ణాటక రాష్ట్రంలో ఇది జరుగుతుంది. అయితే 2024 సీనియర్ నేషనల్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ డిసెంబర్ 6 నుండి 8వ తారీఖు వరకు కర్ణాటకలోని బెంగళూరులో జరుగుతుంది. ఇది జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ను కేంద్ర ఇండస్ట్రియల్ మినిస్టర్ పీయూష్ గోయల్ గారు ఎక్కడ ప్రారంభించారు? చూడండి ఫ్రెండ్స్, ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్. ఆన్సర్ ఆప్షన్ సి, న్యూఢిల్లీలో. అయితే ప్రజెంట్ ప్రారంభించిన ఎడిషన్ మొత్తం 43వ ఎడిషన్. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతుందయ్యా అంటే 2024 నవంబర్ 14వ తారీఖు నుండి 27వ తారీఖు వరకు. ఎక్కడండి? న్యూఢిల్లీలో.
అయితే ఇది భారతదేశం మరియు ప్రపంచ నలుమూలల నుండి వస్తువుల ప్రదర్శనలకు హామీని ఇస్తుంది. అయితే దీని యొక్క థీమ్ చూసుకుంటే వోకల్ ఫర్ లోకల్, లోకల్ టు గ్లోబల్. చూడండి, వోకల్ ఫర్ లోకల్, లోకల్ టు గ్లోబల్ అనే థీమ్తో న్యూఢిల్లీలో నవంబర్ 16 నుండి 27 వరకు జరిగే ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ను పీయూష్ గోయల్ గారు ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్, 2024 యాంటీ టెర్రర్ కాన్ఫరెన్స్ను ఎన్ఐఏ ఎక్కడ నిర్వహించింది? సో యాంటీ టెర్రర్ కాన్ఫరెన్స్ నిర్వహించింది ఎన్ఐఏ. ప్రజెంట్ ఇది ఎక్కడ నిర్వహించింది అంటే ఆప్షన్ సి అండి, ఇది కూడా న్యూఢిల్లీలోనే నిర్వహించింది. అయితే ఇక్కడ ఎన్ఐఏ అంటే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. అయితే ప్రజెంట్ ఈ 2024 యాంటీ టెర్రర్ కాన్ఫరెన్స్ యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటంటే ఉగ్రవాదంపై పోరాటంలో సమన్వయాన్ని బలోపేతం చేయడం కోసం నవంబర్ 7వ తారీఖున ఈ న్యూఢిల్లీలో దీనిని ప్రారంభించారు. అయితే ఈ ఎన్ఐఏ గురించి తెలుసుకుంటే ఎన్ఐఏ యొక్క స్థాపన 2008 డిసెంబర్ 31వ తారీఖున జరిగిందండి. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. ప్రెసిడెంట్ డైరెక్టర్ జనరల్ వచ్చేసి సదానంద డేట్ ఈ ఎన్ఐఏ యొక్క డీజీ. నెక్స్ట్ క్వశ్చన్, 2024 సతర్క్ సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, న్యూఢిల్లీలో ఇది కూడా జరిగింది. అయితే ఈ సతర్క్ యొక్క ఫుల్ ఫామ్ చూడండి, సౌత్ ఏషియన్ టెలికమ్యూనికేషన్ రెగ్యులేటర్స్ కౌన్సిల్. అయితే ఈ సమావేశం ఎప్పుడు జరుగుతుందయ్యా అంటే 2024 నవంబర్ 11వ తారీఖు నుండి 13వ తారీఖు వరకు ఆల్రెడీ జరిగింది. అయితే ఈ సమావేశం అనేది టెలికమ్యూనికేషన్లో దక్షిణాసియా దేశాల మధ్య సహకారాన్ని ప్రోత్సహించడం మరియు సమస్యలను పరిష్కరించడం కోసం ఈ సతర్క్ యొక్క కార్యక్రమం అనేది జరిగింది. అయితే వచ్చే సంవత్సరానికి దీని యొక్క అధ్యక్షులుగా మన ఇండియా నుంచి ట్రాయ్ యొక్క చైర్మన్ అయిన అనిల్ కుమార్ గారు, ఈ అనిల్ కుమార్ లాహోటి గారు అధ్యక్షతగా ఎన్నికయ్యారు. అయితే దీని యొక్క 2024 థీమ్ చూసుకుంటే యాక్సిలరేటింగ్ టెలికమ్యూనికేషన్ అండ్ ఐసిటీ డెవలప్మెంట్ ఫర్ గ్రోత్ అండ్ ఇన్క్లూసివ్నెస్ దీని యొక్క థీమ్. నెక్స్ట్ క్వశ్చన్, 2024 ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ యొక్క 83వ వార్షిక సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, రాయ్పూర్లో. అయితే దీనిని ప్రారంభించిన వారు ఎవరయ్యా అంటే నితిన్ గడ్కరీ అండి. కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి అయిన నితిన్ గడ్కరీ గారు దీనిని ప్రారంభించారు. అయితే ఈ సదస్సులో రోడ్ల నిర్మాణానికి సంబంధించిన నూతన సాంకేతికతలపై చర్చలు జరిగాయి. నెక్స్ట్ క్వశ్చన్, 2024లో 16వ ఇండియా గేమ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరుగుతుంది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, హైదరాబాద్లో. నెక్స్ట్ క్వశ్చన్, యుఎన్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ ఎక్కడ ప్రారంభమైంది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, బాకు వచ్చేసి అజర్బైజాన్ దేశంలో ఉంటుంది. అజర్బైజాన్ దేశంలో ఈ బాకు అనేది ఉంటుందండి. సో COP29 యొక్క సమావేశం ఇక్కడ ప్రారంభమైంది. అయితే ఈ COP గురించి తెలుసుకుంటే దీంట్లో మొత్తం సభ్య దేశాలండి 198. వాటిలో 197 దేశాలు కాక ఒకటి యూరోపియన్ యూనియన్. అయితే ఫ్రెండ్స్ ఒకసారి ఆప్షన్లు చూడండి. ఈజిప్ట్ అనేది COP27కు ఆతిథ్యం ఇచ్చింది. COP28కి దుబాయ్ ఆతిథ్యం ఇచ్చింది అండి. COP29 బాకు, COP30 వచ్చేసి బ్రెజిల్ ఇస్తుంది. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ అండి, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ప్రపంచంలోనే అతిపెద్ద పగడపు ఖాళీని ఎక్కడ కనుగొన్నారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, సోలమాన్ దీవులలో దీనిని కనుగొన్నారు. అయితే దీని యొక్క రాజధాని హోనియారా, కరెన్సీ సోలమాన్ ఐలాండ్స్ డాలర్. సో ఈ కరెన్సీ వచ్చేసి మన 10 రూపాయలు ఈజ్ఈక్వల్ వాళ్ళ $1కి సమానం. నెక్స్ట్ క్వశ్చన్,
హిందూ మహాసముద్ర సరిహద్దు ప్రాంత దేశాలలో స్నేహ సంబంధాల కోసం భారత్ ఏ దేశానికి 2 ఎఫ్ఐసి బోట్లను బహుమతిగా ఇచ్చింది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, మొజాంబిక్ దేశానికి. అయితే ఇక్కడ ఎఫ్ఐసి అని ఉంది కదా, దీని యొక్క ఫుల్ ఫామ్ ఫాస్ట్ ఇంటర్సెప్టర్ క్రాఫ్ట్. అయితే ఈ మొజాంబిక్ దేశం గురించి తెలుసుకుంటే దీని యొక్క రాజధాని మపుటో. దీని యొక్క రాజధాని, కరెన్సీ మెటికల్. అధ్యక్షుడు వచ్చేసి ఫిలిపే న్యూసీ. నెక్స్ట్ క్వశ్చన్, నటుడు సోను సూద్ను ఏ దేశ పర్యాటకానికి బ్రాండ్ అంబాసిడర్గా నియమితులయ్యారు? చూడండి, నటుడు సోను సూద్ గారు ఏ దేశ పర్యటనకి బ్రాండ్ అంబాసిడర్గా నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, థాయిలాండ్ దేశానికి. థాయిలాండ్ యొక్క రాజధాని బ్యాంకాక్. థాయిలాండ్ యొక్క రాజధాని. కరెన్సీ థాయ్ బాత్ యొక్క కరెన్సీ. ప్రజెంట్ అధ్యక్షులు వచ్చేసి పెంటోగ్నాట్ను షినవత్రా. ఇక్కడ షినవత్రా ఇక్కడ అధ్యక్షులు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రొఫెషనల్ గోల్ఫ్ టూర్ ఆఫ్ ఇండియా యొక్క కొత్త CEO ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, అమన్దీప్ జోహాల్. అయితే ఈయన 2025 జనవరి 1వ తారీఖు నుంచి బాధ్యతలు చేపడతారు. అయితే ఈ ప్రొఫెషనల్ గోల్ఫ్ టూర్ ఆఫ్ ఇండియా యొక్క స్థాపన చూసుకుంటే 2006 సంవత్సరంలో జరిగింది. ప్రధాన కార్యాలయం హర్యానాలోని గుడ్గాం. ఇక్కడ ప్రెసిడెంట్ కూడా ఇటీవల అంటే ఈ సంవత్సరమే నియమితులయ్యారు. ఈయన ప్రెసిడెంట్ వచ్చేసి ఈయనేనండి, ఇండియన్ మాజీ క్రికెటర్ అయిన కపిల్ దేవ్. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ అరవింద్ సింగ్ సాహ్ని. ఆప్షన్ బి, అరవింద్ సింగ్ సాహ్ని గారు నియమితులయ్యారండి. సో ఐఓసి యొక్క స్థాపన చూసుకుంటే 1959 అండి. ప్రధాన కార్యాలయం ముంబై. నెక్స్ట్ క్వశ్చన్, ఫిక్కీ నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? ఫిక్కీ నూతన అధ్యక్షులు. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, హర్షవర్ధన్ అగర్వాల్. ఫిక్కీ యొక్క ఫుల్ ఫామ్ చూడండి ఫ్రెండ్స్, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ. దీని యొక్క స్థాపన 1927లో జరిగింది. ప్రధాన కార్యాలయం న్యూ ఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ హాకీ సమాఖ్య అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? అంతర్జాతీయ హాకీ సమాఖ్య అధ్యక్షులు. ఆన్సర్ ఆప్షన్ సి అండి, తయ్యాబ్ ఇక్రమ్. అయితే దీని గురించి వెరీ ఇంపార్టెంట్ అండి. అంతర్జాతీయ హాకీ ఫెడరేషన్ యొక్క స్థాపన చూడండి ఫ్రెండ్స్, 1924లో ఈ ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ ఏర్పాటు చేశారు. ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్లోని లూషానే. సో మన ఇండియన్ హాకీ ఫెడరేషన్ యొక్క స్థాపన చూడండి, ఇండియన్ హాకీ ఫెడరేషన్ యొక్క స్థాపన 1925లో జరిగింది. ప్రధాన కార్యాలయం న్యూ ఢిల్లీ. అధ్యక్షులు వచ్చేసి దిలీప్ తిర్కీ. మన ఇండియన్ హాకీ యొక్క అధ్యక్షులు దిలీప్ తిర్కీ. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ సెయిలింగ్ అధ్యక్షులుగా తిరిగి ఎవరు ఎన్నికయ్యారు? చూడండి ఫ్రెండ్స్, ప్రపంచ సెయిలింగ్ అధ్యక్షులు. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, లీ క్వాన్ హై. ఈయన చైనా దేశానికి చెందినవారు. ఈయన రెండవసారి తిరిగి ఎన్నికవడం అనేది జరిగిందండి. అయితే ఈ వరల్డ్ సెయిలింగ్ అంటే ఏమిటయ్యా అంటే, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ మరియు ఇంటర్నేషనల్ పారా ఒలింపిక్ కమిటీచే గుర్తించబడిన సెయిలింగ్ క్రీడకు సంబంధించిన ప్రపంచ పాలక సంస్థ. దీని యొక్క ఏర్పాటు చూసుకుంటే 1907లో దీనిని స్థాపించారు. ప్రధాన కార్యాలయం లండన్, యూకే లండన్లో దీనిని స్థాపించారు. నెక్స్ట్ క్వశ్చన్, జపాన్ ప్రధానమంత్రిగా తిరిగి ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, షిగేరు ఇషిబా. జపాన్ యొక్క రాజధాని టోక్యో. జపాన్ రాజధాని టోక్యో. కరెన్సీ యెన్. నెక్స్ట్ క్వశ్చన్, మారిషస్ కొత్త ప్రధానమంత్రి ఎవరు? ఆన్సర్ డాక్టర్ నవీన్ రామ్గులం. మారిషస్ రాజధాని పోర్ట్ లూయిస్. మారిషస్ యొక్క రాజధాని. కరెన్సీ మారిషస్ రూపాయి.
అయితే ఫ్రెండ్స్ ఇక్కడ కొన్ని ఆప్షన్లు చూడండి, ఒకసారి రివిజన్ చేసుకుందాం. లీ క్వాన్ హై అనేది ప్రపంచ సెయిలింగ్ యొక్క అధ్యక్షుడు. డాక్టర్ నవీన్ రామ్గులాం మారిషస్ యొక్క ప్రధానమంత్రి. షిగెరు ఇషిబా ఈయన జపాన్ దేశ ప్రధానమంత్రి. డొనాల్డ్ ట్రంప్ గారు అమెరికా యొక్క అధ్యక్షులు. సో ఈయన 2025 జనవరి నుండి బాధ్యతలు స్వీకరిస్తారు డొనాల్డ్ ట్రంప్ గారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ ప్రజా రవాణా దినోత్సవం ఎప్పుడు జరుపుకున్నారు? ఆన్సర్ నవంబర్ 10వ తారీఖున. దీని యొక్క థీమ్ చూసుకుంటే కనెక్టింగ్ కమ్యూనిటీస్ అండ్ రిడ్యూసింగ్ ఎమిషన్. నెక్స్ట్, ప్రపంచ శాంతి మరియు అభివృద్ధి కోసం సైన్స్ దినోత్సవం ఎప్పుడు జరుపుకున్నారు? ఆన్సర్ ఇది కూడా నవంబర్ 10వ తారీఖున. దీని యొక్క థీమ్ చూసుకుంటే యూత్ ఎట్ ద ఫోర్ ఫ్రంట్. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ విద్యా దినోత్సవం ఏ రోజున జరుపుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, నవంబర్ 11వ తారీఖున. అయితే ఈ నవంబర్ 11వ తారీఖున భారతదేశ మొదటి విద్యాశాఖ మంత్రి అయిన మౌలానా అబుల్ కలాం ఆజాద్, చూడండి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా ఈ నవంబర్ 11ను జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకుంటారు. అయితే ఈ మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు 1947 నుంచి 58 వరకు మన ఇండియా యొక్క విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. అయితే ఈ దినోత్సవాన్ని ఎప్పటి నుంచి ప్రారంభించారయ్యా అంటే 2008వ సంవత్సరం నుంచి ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ న్యూమోనియా దినోత్సవం ఏ రోజున జరుపుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, నవంబర్ 12వ తారీఖుని. అయితే దీనిని 2009వ సంవత్సరం నుంచి జరుపుకుంటున్నారు. అయితే దీని యొక్క 2024 థీమ్ చూడండి, ఎవ్రీ బ్రీత్ కౌంట్స్, స్టాప్ న్యూమోనియా ఇన్ ట్రాక్. అయితే ఈ న్యూమోనియా అంటున్నాం కదా, ఇది ఎలా వస్తుందయ్యా అంటే న్యూమోనియా అనేది వైరల్ బ్యాక్టీరియా లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్ల వల్ల ఈ ఊపిరితిత్తులకు వచ్చే వ్యాధి. అయితే ఈ న్యూమోనియా ఎక్కువగా ఎవరికి వస్తుందయ్యా అంటే చిన్న పిల్లలు మరియు 65 సంవత్సరాలు పైబడిన వ్యక్తులు మరియు బలహీనమైన రోగనిరోధక శక్తి కలిగిన వ్యక్తులకు ఈ న్యూమోనియా అనేది ఎక్కువగా వస్తుంది. అయితే న్యూమోనియా మరియు డయేరియా నియంత్రణ కోసం మన ఇండియా 2014లో ఇంటిగ్రేటెడ్ యాక్షన్ ప్లాన్ ఫర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ న్యూమోనియా అండ్ డయేరియాని ప్రారంభించింది. చూడండి, మన ఇండియా 2014లో ప్రారంభించింది ఇంటిగ్రేటెడ్ యాక్షన్ ప్లాన్ ఫర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ న్యూమోనియా అండ్ డయేరియా. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ బాలల దినోత్సవాన్ని ఏ రోజు జరుపుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, నవంబర్ 14వ తారీఖున. అయితే ఈ రోజును భారత మొదటి ప్రధానమంత్రి అయిన జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క జయంతి రోజును జరుపుకుంటూ జాతీయ బాలల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ మధుమేహ దినోత్సవం ఎప్పుడు జరుపుకున్నారు? ఆన్సర్ నవంబర్ 14వ తారీఖున. దీని యొక్క థీమ్ చూడండి, బ్రేకింగ్ బ్యారియర్స్, బ్రిడ్జింగ్ గ్యాప్స్. నెక్స్ట్ క్వశ్చన్, జనజాతీయ గౌరవ్ దివాస్ అంటే ట్రైబల్ గౌరవ్ దివాస్ ఎప్పుడు జరుపుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, నవంబర్ 15వ తారీఖున. అయితే ఇది భగవాన్ బిర్సా ముండా జయంతి సందర్భంగా ఈ జనజాతీయ గౌరవ్ దివాస్ అయిన నవంబర్ 15 జరుపుకుంటారు. అయితే ఈ బిర్సా ముండా గారు ఏ రాష్ట్రానికి చెందినవారయ్యా అంటే జార్ఖండ్ రాష్ట్రానికి చెందినవారు. సో ఈయన యొక్క జననం వచ్చేసి 1875లో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ ప్రెస్ డే ఎప్పుడు జరుపుకున్నారు? ఆన్సర్ నవంబర్ 16వ తారీఖున. అయితే ఈ నేషనల్ ప్రెస్ డే అనేది 1966లో నవంబర్ 16వ తారీఖున మొదటిసారిగా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేది స్థాపించారండి. ఎప్పుడు 1966 నవంబర్ 16వ తారీఖున. సో దీని యొక్క జ్ఞాపకార్థంగా నేషనల్ ప్రెస్ డేని జరుపుకుంటారు. అయితే దీని యొక్క 2024 థీమ్ చూసుకుంటే చేంజింగ్ నేచర్ ఆఫ్ ది ప్రెస్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల మరణించిన పండిట్ రామ్ నారాయణ్ ఏ సంగీత వాయిద్యానికి ప్రసిద్ధి?
ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, సారంగి. అయితే ఈ పండిట్ రామ్ నారాయణ గారు రాజస్థాన్ రాష్ట్రానికి చెందినవారు. అయితే ఈయనకు ముఖ్యమైన అవార్డులు రావడం జరిగిందండి. అవి ఒకటి చూడండి, నేషనల్ సంగీత నాటక అకాడమీ అవార్డు అనేది 1975లో వచ్చింది. నెక్స్ట్ పద్మశ్రీ వచ్చేసి 1976. థర్డ్ పద్మభూషణ్, ఇది 1991. ఫోర్త్ పద్మ విభూషణ్, ఇది 2005. సో ఇవన్నీ వెరీ ఇంపార్టెంట్ అండి, ఇవన్నీ గుర్తుంచుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కంటెంట్ కనుక నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇవన్నీ మీకు ఫ్రీయే కానీ మాకు చాలా హెల్ప్ అవుతుంది మరియు సపోర్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ. జై హింద్.